హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం పోకో X6 ప్రోకి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి అయితే చూద్దాం. అదేంటి పోకో X6 ప్రో మొబైల్ అని చెప్పేసి రెడ్మీ K70 మొబైల్ అన్బాక్సింగ్ చూపిస్తుంది ఏందని కావాలంటే మీకు చేతులెత్తి రిక్వెస్ట్ చేశానండి. నాకు మిగతా పెద్ద యూట్యూబర్ల లాగా వారం 10 రోజుల ముందు రివ్యూ నెట్స్ రావండి. ఈ మొబైల్ జనవరి 11వ తేదీన ఇండియాలో లాంచ్ అవబోతుంది. పెద్ద యూట్యూబర్లు అందరూ కూడా 11వ తేదీనే వీడియో పెడతారు. సేల్కి 15వ తేదీ వస్తుంది. ఫస్ట్ సేల్కి అసలు నాకు దొరుకుతుందో లేదో కూడా తెలీదు. ఒకవేళ దొరికినా కూడా నా అడ్రస్కి రావడానికి ఒక 2 days టైం తీసుకున్న 17వ తేదీ నా చేతికి వస్తుంది. నేను వీడియో చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఇంకొక 2 రోజులు. మొబైల్ లాంచ్ అయ్యేది 11వ తేదీ. ఒకవేళ నేను నా సొంత డబ్బులతో వీడియో చేస్తే 10 రోజులు లేట్ అవుతుంది. దానివల్ల అలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, అసలు నా వీడియోకి వాల్యూనే ఉండదు. ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే కొత్త మొబైల్ అన్బాక్సింగ్ రాగానే చూడాలనుకుంటారు, కానీ 10 రోజుల తర్వాత పెట్టిన వీడియోని చూడాలని కూడా అనుకోరు కదా. నేనైతే సంవత్సరం నుంచి యూట్యూబ్లో వీడియో చేస్తున్నప్పటికీ కూడా యూట్యూబ్ నుంచి ఇప్పటివరకు నాకు ₹1 కూడా రాలేదండి. వచ్చిన ప్రతి మొబైల్ కొని వీడియో చేసేంత ఆర్థిక స్తోమత లేదు నాకు. జెన్యూన్గా మొబైల్ రివ్యూస్ చేయడము, యూట్యూబ్లో వీడియో చేయాలనే ప్యాషన్ మాత్రమే ఉంది. నేనైతే ప్రతి కమెంట్కి రీప్లై ఇస్తాను. కావాలంటే మీకు డౌట్ ఉంటే నా ప్రతి వీడియోలో వచ్చిన కమెంట్కి వెళ్ళి చెక్ చేయండి. ఇక నా విషయాలు వదిలేస్తే అన్బాక్సింగ్తో స్టార్ట్ చేసేద్దాం మనం. ఈ మొబైల్ వచ్చేసి బాక్స్ మనకి బ్లాక్ కలర్లో ఉంది. దీనిపైన మనకి గోల్డ్ కలర్లో రెడ్మీ K70 అని రాసింది ఉంది. అదే బాక్స్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఇక మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేస్తే బాక్స్ ఓపెన్ చేస్తే మరొక చిన్న బాక్స్ ఉంది. ఆ బాక్స్ తీసి పక్కన పెట్టేస్తే మొబైల్ ఉంది. ఆ బాక్స్లో మనకి ఏముందో అందరికి తెలిసిన విషయమే. ఒక ట్రాన్స్పరెంట్ టీపీ కేసు ఉంటుంది, కొంచెం పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఉంటుంది. మొబైల్ కింద మనకి 90W ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఇస్తున్నారు. ఈ మొబైల్ చూడడానికి ఈ విధంగా ఉంది. ఆల్రెడీ ఈ మొబైల్కి సంబంధించిన లుక్ని స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చేతిలో పెట్టి పోస్టర్స్ రిలీజ్ చేశారు ఫ్లిప్కార్ట్లో. తన చేతిలో ఉన్న మొబైల్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇదే రెడ్మీ K70 మొబైల్ అని చెప్పి. రెడ్మీ K70 మొబైల్ని రీబ్రాండ్ చేసి, అంటే పేరు మార్చి పోకో X6 ప్రోగా తీసుకొస్తున్నారు ఇండియాకి. రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్ని పేరు మార్చి పోకో X6 మొబైల్గా ఇండియాకి తీసుకొస్తున్నారని రూమర్స్ కూడా వస్తున్నాయి. డిజైన్ ఇంకా మెయిన్ కెమెరాలో చిన్న చేంజ్ మాత్రమే ఉంటుంది, మిగతాదంతా సేమ్ ఉంటుంది దీనిలో తెలుస్తుంది. ఇక్కడ రిలీజ్ అయిన పోస్టర్ని చూస్తుంటే మాత్రం కేవలం వీళ్ళు ఒక్కటే మొబైల్ తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. మేజర్గా ఈ మొబైల్లో మాట్లాడుకోవాల్సింది మనం దీని ప్రాసెసర్ అలాగే ఈ మొబైల్ యొక్క ప్రైస్. చైనాలో ఈ మొబైల్ ప్రైస్ అయితే జస్ట్ 12GB 256GB 23,600కి తీసుకొచ్చారు. ఇది ఎలా సాధ్యమైందో నాకైతే అర్థం కావట్లేదు. AMOLED డిస్ప్లే, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, మన దగ్గర అయితే బడ్జెట్ మొబైల్స్ కూడా సరిగ్గా రావట్లేదు ఈ ప్రైస్కి. ఈ ప్రాసెసర్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ అనేది Antutuలో 14 లక్షల స్కోర్ అయితే చేయగలిగింది. ఇది ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ 8 Gen 2 అండి. సో ఎలా చూసుకున్నా ఇది కూడా ఒక మంచి గేమింగ్ మొబైలే అవుతుంది. ఇక ఇండియా ప్రైస్ వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఒక 26,000 to 27,000 పెడతారని అనుకుంటున్నాను. మరి ఈ మొబైల్కి మీరు ఎంత ప్రైస్ ఉంటే బాగుంటుందో ఇండియాలో కమెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ మొబైల్ యొక్క డిజైన్ చూస్తుంటే నాకైతే ఐకు లాగానే అనిపిస్తుంది. ఈ మొబైల్ డిజైన్ నాకు ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గ్లాస్ ప్రొటెక్షనే వాడారు. ఫ్రేమ్ అంతా కూడా మనకి ప్లాస్టిక్నే ఉంటుంది, వెయిట్ తక్కువగా వస్తుంది కదా. ఈ మొబైల్ వచ్చేసి మనకి 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది. బ్యాక్ వచ్చేసి గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్స్ అయితే పడతాయి. కేస్ వాడుకుంటే బెటర్ అని నేను అంటాను. మరి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పూర్తి రెడ్మీ K70 మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. చివరిలో ఉంది కదా, ఇప్పుడు మాట్లాడుకునేది మనం ఈ మొబైల్ గురించి. రెడ్మీ K70 అనేది పోకో వస్తుంది. ఇక రెడ్మీ K70 ప్రో అనేది ఇండియాకి రాదండి. ఇక రెడ్మీ K70 అనేది చెప్తున్నాను కదా, పోకో X6 ప్రో పేరు మీద వస్తుంది. మొదటిగా మనం డిస్ప్లే నుంచి స్టార్ట్ చేసేద్దాం. 7 inches OLED డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2K రిజల్యూషన్తో వస్తుంది. HDR10+ కూడా ఉంటుంది. 1800 బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 12-bit ప్యానల్తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది వచ్చేసి అల్ట్రా ప్రాసెసర్, 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది వచ్చేసి 3.35 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5X RAM టెక్నాలజీతో వస్తుంది. UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసి Android 14 మీద రన్ అవుతుంది. MIUI తో వస్తుంది. 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తారు.
12GB 256GB బేస్ వేరియంట్ అయితే ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 64+8+2 MP 64 మెయిన్ కెమెరా వచ్చేసి ఓమ్ని విజన్ OV64B సెన్సార్ అయితే వాడారు. ఇది మనకి OISకి కూడా సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఉపయోగించి మనం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక సెకండరీ కెమెరా వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP అయితే ఇచ్చారు. ఇది మనకి OV16A1Q సెన్సార్ అయితే వాడారు. ఇది ఉపయోగించి మనం 1080 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే చైనా ప్రైస్లో అండి. బేస్ వేరియంట్ 12GB 256GB వచ్చేసి 23,600కి వస్తుంది. అలాగే హైయర్ వేరియంట్ 10TB వచ్చేసి 30,600కి వస్తుంది. బేస్ వేరియంట్ ఇండియాకి వచ్చేప్పటికి ఎలాగో తెలుసు కదా, 8GB 128GB ఉంటుంది. అది ప్రైస్ చెప్పాను కదా, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఒక 26,000 27,000 అలా ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉంటే ఇంకా మంచి మొబైల్ మంచి ప్రైస్కి వస్తుందని చెప్పేస్తాను. డిస్ప్లే అనేది మంచిదే వాడారండి. 12-bit ప్యానల్ అనేది తక్కువేం కాదు, మంచి క్వాలిటీ ఉంది, కలర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదైతే కర్వ్డ్ కాదండి, బడ్జెట్లో చూస్తున్నారు కాబట్టి ఈ రేంజ్లో మీకు కర్వ్డ్ అనేది ఇవ్వరండి. ఒకవేళ డిస్ప్లే కర్వ్డ్ ఇచ్చుంటే మాత్రం ప్రాసెసర్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. పోకో అనేది మేజర్గా పర్ఫార్మెన్స్ బేస్డ్ మొబైల్ మాత్రమే. డిస్ప్లేలో అయితే నెగిటివ్స్ చెప్పడానికి ఏమీ లేవు. ఇక డిస్ప్లే క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో డిసైడ్ చేయండి. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇదైతే ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అనే చెప్తాను. నేనైతే ఈ ప్రాసెసర్ తోటి ఈ బడ్జెట్లో మొబైల్స్ అయితే ఇండియాలో చూడలేదండి. మామూలుగా అయితే మీడియాటెక్ ప్రాసెసర్లు ఎక్కువగా హీట్ అవుతూ ఉంటాయి, ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ మొబైల్లో మాత్రం 5000mm సంబంధించిన స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నారు. వేపర్ కూలింగ్, దీనివల్ల ప్రాసెసర్ హీట్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. నేను చెప్పేది ఒకటే అండి, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఫ్యాన్ కానీ కూలర్ కానీ ఉండేలా చూసుకోండి. అదే ఏ మొబైల్ అయినా సరే. మీరు ఒకవేళ ఐఫోన్ తీసుకొని ఐఫోన్లో గేమ్ ఆడుతున్నా సరే హీట్ అయితే ఉంటుంది. ఎలాంటి డివైస్ అయినా సరే మనం గేమ్ ఆడుతున్నప్పుడు మొబైల్కి సిపియుకి కూలింగ్ అనేది అవసరం. మీరు ఫ్యాన్ పెడతారా ఏసీ పెడతారా అది మీ ఇష్టం అండి. మీరు ఎలాంటి ఫ్యాన్ కానీ కూలర్ కానీ పెట్టుకోకుండా గేమ్ ఆడితే మాత్రం ప్రాసెసర్ లైఫ్ అనేది పడిపోతుందండి, ముందే చెప్తున్నాను. LPDDR5X ర్యామ్, UFS 4.0 మెమరీ టెక్నాలజీ అనేది చాలా స్పీడ్గా ఉంటాయి. గేమ్ ఆడే వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ అండి, కాకపోతే నార్మల్గా యూస్ చేసుకునే వాళ్ళకి ఇది మరీ ఓవర్ అయిపోతుంది. LPDDR4X ర్యామ్, UFS 3.2నే వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది. సో ఈ మొబైల్ కూడా సరిగ్గా వాడుకుంటే లాంగ్ టైం యూస్ చేసుకోవడానికి ఉపయోగమవుతుంది. ఎక్కువ మొబైల్లో గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం 2 yearsకి ఒకసారి మొబైల్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి, లేదంటే షెడ్కి వెళ్ళిపోతుంది. గేమ్స్ అంటే లూనో క్యాండీ క్రష్ కాదండి, పబ్జీ ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ ఆడే వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు ఒకవేళ క్యాండీ క్రష్ ఫ్రూట్ నింజా ఆడుకునే వాళ్ళైతే ఈజీగా 10 years వాడేసుకోవచ్చు, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఈ మొబైల్కి అయితే ఇంకా HyperOS రాలేదండి. తప్పకుండా ఈ మొబైల్కి HyperOS అనేది వస్తుంది, కాకపోతే బాక్స్లో మాత్రం మనకి MIUIతోనే వస్తుంది. HyperOSకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంకా ఇండియాకి రాలేదండి. కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశామని అన్నారు, ఇంకా ఎవరైతే రిసీవ్ చేసుకోలేదు. ఒకవేళ మీకు HyperOS అప్డేట్ వచ్చినా కూడా ఒకండి రివ్యూస్ అయితే చూడండి. నేననే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా రివ్యూస్ చేశారు కదా, చూసి ఒకవేళ ఫోన్ కూడా క్రష్ అవుతుందేమో చూసి చేసుకోవడం బెటర్. ఇక కెమెరా విషయానికి వస్తే కెమెరాస్ అయితే నార్మల్గానే ఉంటాయి, మరీ ఎక్కువ అని చెప్పను మరీ తక్కువ అని చెప్పను. X సిరీస్ అనేది గేమింగ్ ప్రయారిటీతో తీసుకొస్తారు కాబట్టి కెమెరాస్ అనేది చూసి చూడకుండా వచ్చేస్తుంది. మరి మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి, అలా అని తీసిపోయినట్టు కూడా కాదు. మీకు ఒక 20,000 రూపీస్ రేంజ్లో అయితే మనకు పర్ఫార్మెన్స్ చేస్తుంది. డీటెయిల్స్ అనేవి షార్ప్గా ఉండవు, కొంచెం సాఫ్ట్గా వస్తాయి. ఇక అర్థం చేసుకోవాలి మీరే, ఫోన్ అయితే నా దగ్గర లేదు మీకు చూపించడానికి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మంచి అయితే పెంచారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మంచి విషయమే, ఈసారి బ్యాటరీ సైజ్ అయితే పెంచారు. అలాగే ఛార్జింగ్ స్పీడ్ కూడా పెంచారు. ఇంతకుముందు 67 వాట్ ఇచ్చేవాళ్ళు, ఈసారి 90 వాట్కి వచ్చింది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 25 minutes to 30 minutes అయితే తీసుకుంటుంది. బెత్త బ్యాటరీ కదా. ప్రైస్ గురించి అయితే ఆల్రెడీ చెప్పేశాను, స్పెక్స్ పరంగా అయితే బాగానే ఉంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఈ మొబైల్ 25,000 లోపు వస్తే కనుక తీసుకోవాల్సిన మొబైలే అవుతుంది. ఒకవేళ ఈ మొబైల్ కనుక 30,000 పైన తీసుకొస్తే కొంచెం వెయిట్ చేయండి, వీళ్ళదే పోకో F6 అనే మొబైల్ వస్తుంది త్వరలో, అది తీసుకుందురులేండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు.